హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాగబాబు ఫ్రెండ్స్. నేను కువైట్లో కార్ డ్రైవింగ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కువైట్ నుంచి సౌదీకి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మా సార్కి హౌస్ ఉంది. మా సార్ని మా మేడంని ఇక్కడికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడే వాళ్ళని డ్రాప్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అంతా కూడా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సముద్రం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సముద్రం చుట్టూరు కూడా హౌస్లు ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎలా ఉంటాయో మీరు చూడండి. చూడండి చుట్టుపక్కలంతా కూడా ఎలా ఉందో లొకేషను. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ మా సార్ వాళ్ళ హౌస్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూద్దామండి. కువైట్ నుంచి సౌదీకి వెళ్ళే రోడ్ అండి ఇది. చూడండి సౌదీ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఎలా ఉన్నాయో లొకేషన్ చూడండి. రోడ్ సైడు కువైట్ నుంచి సౌదీ అరేబియాకి 120 కిలోమీటర్లు అండి. నేను 100 కిలోమీటర్లు దాటిన తర్వాత మీకు వీడియో తీయడం ప్రారంభించాను. చూడండి. నెక్స్ట్ టైం కువైట్ నుంచి సౌదీకి వచ్చే మొత్తం అంతా కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో తీస్తాను. ఇప్పుడు దారిలో ఉన్నాం కాబట్టి మీరు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ మొత్తాన్ని కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో. ఈరోజు ట్రాఫిక్ లేదు కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ టైం మీకు ఇంకా డీటెయిల్గా మీకు తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. అక్కడ సముద్రము, ఆ చుట్టుపక్కల ఉన్న హౌస్లు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. దయచేసి చివరి వరకు అంటే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి లొకేషన్లు బాగున్నాయి. చాలా నాకే ఒక మంచి థ్రిల్లింగ్ వచ్చింది అక్కడ చూస్తుంటే. చాలా బాగుంది అక్కడ. ఆ సముద్రం కూడా మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. రోడ్డు మంచి ఫ్రీగా ఉంది. ఈరోజు కూడా ట్రాఫిక్ తక్కువగా ఉండటం వల్ల ఫ్రీగా ఉంది. దానివల్ల మంచి వచ్చేసాము. దగ్గరలోనే ఉన్నాము, వచ్చేసాము. రైట్ తీసుకుని రౌండ్ అబౌట్ ఉంటుంది అక్కడ. ఆ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. బాగుంటుంది లొకేషన్, బాగుంటుంది ఇక్కడ. మంచి ఫ్రీ ఎడారి ఇదంతా. లెఫ్ట్ రైట్ ఎడారిగా ఉంటుంది. బాగుంటుంది చూడడానికి. ఆకాశం మనకి ఎంత చూసినా ఆకాశం అంచక్క చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళాక రౌండ్ అబౌట్ ఉంటుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంకా మనం దగ్గరకు వచ్చేసాము. అంటే సౌదీ దగ్గరికి మాట ఇది. అంటే దీన్ని ఖైరాన్ అంటారు, కొంతమంది కిరాన్ అంటారు. సౌదీ దగ్గర మాట. అంటే సౌదీకి ఎంటర్ అవ్వడానికి మాకు అవకాశం లేదు. మీకు సౌదీ యువతలు చూపిస్తున్నాను. ఇంచుమించు అది మేము సౌదీ దగ్గరే కాబట్టి సౌదీలో అవతలకు వెళ్ళడానికి వీల్లేదు మాట మాకు. ఇక్కడే ఈ యువతలే తీసుకున్నారు మా సార్ హౌస్. సౌదీ దగ్గరికి సౌదీలో ఎంటర్ అవ్వకముందే తీసుకున్నారన్నమాట. ఇక్కడే దీన్ని ఖైరాన్ అంటారు. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళి చూడవచ్చు అన్నమాట. లొకేషన్ లెఫ్ట్ రైట్ కూడా మంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంటర్ అయిపోతాం. ఒక 5 నిమిషాల్లో మనం ఎంటర్ అయిపోతాము. చూద్దరు కానీ ఇల్లు అక్కడ మనకి సూపర్ మార్కెట్ ఇవన్నీ బాగుంటుంది అన్నమాట. రోడ్ సైడ్ ఉంటుంది. మీకు ఒక 2 నిమిషాల్లో అయితే మీరు అది కూడా చూడవచ్చు. ఎంటర్ అయిపోతున్నాము. మా సార్ తీసుకున్న హౌస్కి మనం ఎంటర్ అయిపోతున్నాము. రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, అంతా ఎడారి, ఇసుక ఇదంతా ఇసుక దిమ్మలమాట. లెఫ్ట్లో ఇప్పుడు కొత్తగా కడుతున్నారన్నమాట. ఇక్కడ కొత్త ప్లేస్ మాట. అది ఇంకా కట్టుబడి జరుగుతూ ఉంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హౌస్లు అయితే చాలా బాగుంటాయి.
దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మా సార్ తీసుకున్న హౌస్ మీకు చూపిస్తాను చూడండి. దగ్గరికి వచ్చేసాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో వీడియోస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్తూ ఉంటాను. స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్తాను, మా సార్ని, మా బాబాని, మా మేడమ్ని, వాళ్ళ పిల్లల్ని నేను బయట తీసుకెళ్ళినప్పుడు మంచి మంచి లొకేషన్లోకి మేము వెళ్తూ ఉంటాము. మీకు అన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. మనం లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు మనకి మా సార్ తీసుకున్న హౌస్ మాట, మా సార్ వాళ్ళది హౌస్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొద్దిగా ఎదురుకైతే మా హౌస్ మాట. ఇదే ఇక్కడ వాటర్ ట్యాంక్ అని చూడు, ఇదే మా సార్ వాళ్ళ హౌస్ మాట. ఇదే మీకు కారు దిగి అవన్నీ కూడా చూపిస్తాను. ఈ ఇంటి ఎదురు ఉందన్నమాట సముద్రం మాట. ఆ సముద్రం చుట్టూరు కూడా హౌసులు ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూద్దరు కానీ చూపిస్తాను రండి. ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మా సార్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ మాట ఇది. మనం హౌస్ లోపల రాగానే లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట స్విమ్మింగ్ పూలు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మా సార్ వాళ్ళు లేకపోయినా కూడా అది రన్ అవుతుంది. ఇక్కడ ఒక హౌస్ బాయ్ ఉన్నాడు, తను చూసుకుంటాడు అన్నమాట ఇదంతా కూడా. మా మా సారు మా మేడం కూడా కువైట్లో ఉండగా ఇక్కడ ఒక హౌస్ బాయ్ ఉంటాడు అన్నమాట, చూసుకుంటాడు అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకుంటాడు. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఎదరం చూడు మనకి ఒక అదే సముద్రం ఫ్రెండ్స్. అంటే మెయిన్ సముద్రం ఇంకా దొరుకుంది. ఆ సముద్రం నుంచి రేవు మట్టిది. ఆ రేవు చుట్టూరు కూడా నా హౌస్లు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి గాలి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వెళ్తాను అక్కడికి, మీకు చూపిస్తాను, చూద్దరు కానీ చాలా బాగుంటుంది. గార్డెన్ అన్నమాట. ఇదో స్మాల్ దివానీ అన్నమాట ఇది. లోపల టీవీ, ఇంకా వాళ్ళు కూర్చోడానికి సోఫా సెట్లు అన్నీ ఉంటాయి ఇందులో. సాయంత్రం మాటలు వచ్చి ఇక్కడ చాయ్ గవాయి తాగుతూ ఉంటారన్నమాట. మా మా సార్ హౌస్ పక్కంట ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్. ఎందుకంటే నేను ఆ రోజు చాలా చల్లటి గాలి కలిగింది. ఇదంతా టైల్స్ మాట, టైల్స్తో కింద చాలా మెట్లు ఎక్కువగా వేశారు, చాలా బాగుంది. ఇదంతా గార్డెన్. సాయంత్రం టైంలో చాలా బాగుంటుంది ఫ్రెష్గా, నిజంగా ప్రశాంతమైన గాలి, ఆ సముద్రం పైన వెన్నెలు, సందమామ అవి చూస్తే చాలా బాగుంటుంది. నేను ఒక నైట్ ఉన్నాను, అప్పుడు నేను తీయలేదు. ఈసారి నెక్స్ట్ నేను నైట్ టైం వస్తే తప్పకుండా మీకు తీస్తాను. నైట్ టైం ఎలా ఉంటుందో అలా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. నైట్ టైం చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూరు కూడా లైట్లు వేస్తారు కదా, ఆ సముద్రంలోకి కొంచెం చాలా బాగా కనపడతాయి లైట్లు. అప్పుడు ఆ సముద్రం పైన వెన్నెలు, సందమామ అవన్నీ చూస్తే చాలా అందంగా ఉంటుంది. మీకు త్వరలో చూపిస్తాను, త్వరలో అవన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, దగ్గరికి వెళ్తున్నాను. చాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? దగ్గరికి వెళ్తున్నాను సముద్రం దగ్గరికి, మీరే చూడండి ఎలా ఉందో. నీళ్ళు నేను చాలా టచ్ చేశాను. నీళ్ళు మామూలుగా ఎలా ఉంటాయని నేను నోట్లో ఒకసారి వేసుకుని తాగుదామని ప్లాన్ చేశాను, కానీ చాలా ఉప్పుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఎంత ఉప్పుగా ఉన్నాయంటే అలా చాలా ఉప్పుగా ఉన్నాయి. ఎంత ఉప్పుకున్నాయో నీళ్ళు ఫ్రెండ్స్. ఎలా ఉందో సముద్రం, ఆ సముద్రం చుట్టూరు చూడండి హౌస్లు ఎలా ఉన్నాయో. అంటే మెయిన్ సముద్రం ఆ దొరుకుంది ఫ్రెండ్స్. అంటే ఆ సముద్రం నుంచి రేవు మాట. మనకి మన ఇంటి దగ్గర చెరువు ఉంటుంది చూడు, సేమ్ ఇంకా ఆ టైప్లో మనకి చిన్న
రేవు మాట మెయిన్ సముద్రం ఇంకా అలాగా దరికి ఉంటుంది. మీకు మరలా నేను చూపిస్తాను అది మెయిన్ సముద్రం ఎలా ఉంటుందో మీకు అది కూడా చూపిస్తాను త్వరలో. మీరు ఈ ఛానల్ మీరు ఫాలో అవుతే తప్పకుండా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇక్కడ కువైట్లో ఎలా ఉంటుంది, రోడ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ హౌస్లు ఎలా ఉంటాయి, ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, మీకు అన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు చూపిస్తూ ఉంటాను. మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవ్రీ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను మీకు నేను వెళ్ళిన ప్రతి లొకేషన్కి మీకు చూపిస్తాను. వీడియో తీసి మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కువైట్లో ఎలా ఉంటుంది, కువైట్ రోడ్లు, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఇక్కడ ఫుడ్ వాళ్ళు ఎలా తింటూ ఉంటారు, ఏదేది ఎక్కువ వాడతారు, ఇక్కడ ఏది ఫేమస్ ఫుడ్, అవన్నీ కూడా మీకు అందిస్తాను వన్ బై వన్. తప్పకుండా మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉన్నాయి హౌస్లు. ఏ ఇల్లు చూస్తున్నా ఫ్రెండ్స్ మనకి 3 స్టేర్ బిల్డింగ్ మనకి కనపడుతుంది. ఇదే నా కారు. నాకు 2 కార్లు మాట. ఒకటి చావర్ లైట్ కారు, ఒకటి హోండా కారు. 2 కార్లు నేను యూజ్ చేస్తాను అన్నమాట. ఒకటి స్కూల్కి, ఒకటేమో మార్కెట్కి వాడుతూ ఉంటాను, మార్కెట్కి వెళ్ళడానికి. నేను సింగిల్గా ఉన్నప్పుడు ఈ కార్ తీసుకొస్తాను. మామూలుగా ఫ్యామిలీ మా సార్ని మా మామని నేను ఎక్కడికి బయట తీసుకెళ్ళాలంటే హోండా కార్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు త్వరలో. నేను వాడే కార్లు కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. ఇదే మా సారు హౌస్ ఫ్రంట్ మాట. ఇది మన మెయిన్ రోడ్కి ఆనుకుని ఉంటుంది. మన బ్యాక్ సైడ్ మనకి సముద్రం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది ఫ్రంట్ లైన్ అన్నమాట. ఈ ఫ్రంట్ కూడా మనకి మా సార్కి ఇక్కడ ప్లేస్ ఉండటం వల్ల గార్డెన్ కూడా వేసుకున్నారు. చాలా ఓపెన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్గా ఉంటుంది ప్లేస్, బాగుంటుంది కూర్చోవడానికి. ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో మంచి కూర్చోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే పైన వెన్నెలు, మూను, ఇంకా మనకి చుట్టూరు లైట్లు చూడడానికి ఒక మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నేను బిఫోర్ నేను ఉన్నాను ఇక్కడ, స్టే చేశాను ఇంచుమించు. నేను అప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు మీకు తీసి నేను చూపిస్తాను. నేను మరలా వస్తాను నైట్ టైం వచ్చినప్పుడు, తప్పకుండా మీకు తీస్తాను. కొజ్జారం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడే తయారవుతున్నాయి, ఇప్పుడే రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇది రెడీ అయినప్పుడు కూడా మీకు చూపిస్తాను, అది ఎలాగా తీస్తారో, ఎలా కట్ చేసి దాన్ని తయారు చేస్తారో మీకు అన్నీ చూపిస్తాను. కానించి మీరు ఈ ఛానల్ ఫాలో అవుతే మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ చుట్టూరు? ఇదంతా మా సార్దే. ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా మా సార్దే అన్నమాట. ఆ హౌస్ కానించి ఇదంతా, ఈ గార్డెన్ అంతా కూడా మా సార్ వాళ్ళదే. చాలా ఎక్కువగా ఉంది ప్లేస్. అక్కడ ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు, అది ఒక మార్కెట్ మాట. అది ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యాక అది మార్కెట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను చూపిస్తాను. కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రెడీ అవుతుందంటే ఇంక ఇప్పుడే ఉంది, మీకు మరలా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ సెట్ ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉందా. ఇక్కడ ఒక హౌస్ బాయ్ ఉంటాడు, తను చూసుకుంటాడు మా వీళ్ళకి నీళ్ళు పెట్టడం అని, మొక్కలు చూసుకుని హౌస్ క్లీనింగ్ మొత్తం అన్నీ కూడా హౌస్ బాయ్ చూసుకుంటాడు. కువైట్లో అక్కడ నేను చూసుకుంటాను అన్నమాట. కువైట్లో ఉన్న హౌస్కి నేను చూసుకుంటాను. అక్కడ హౌస్ మొక్కలు ఉంటాయి, అక్కడ హౌస్ కూడా మీకు త్వరలో చూపిస్తాను. అక్కడ అలా ఉంటుంది, అక్కడ గార్డెన్ ఎలా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఎలా ఉంటుంది, అన్నీ చూపిస్తాను.
మాకు అక్కడైతే ఏకంగా 9 కార్లు ఉంటాయి. ఆ 9 కార్లు కూడా మీకు చూపిస్తాను త్వరలో. చూద్దురు కానీ. ఓకే ఫ్రెండ్స్, చుట్టూరు బాగుంది కదా లొకేషను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.